సభ్యులంతా ఉన్నారు. నాకు ఒక కుటుంబం కాదు, నాది చాలా పెద్ద కుటుంబం. అది నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదర సోదరిమణులు అయితేనేమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి విచ్చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాది. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహకారాలు, ఆ తల్లిదండ్రుల తొరత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు ఇప్పుడు 51వ సంవత్సరాలకు అడుగుపెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుంటుంది నాకు. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశారని అడగండి, అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు, లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను ఆడని. సో ఏమి లేదు, ఒకటి ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు, నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడిగా ఉంటూనే, రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణకైతేనేమి,